మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుండి. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి నిరాక్షేమముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదైనదట. దైవభక్తి చాలా మంది జీవితాలను ఆశీర్వదిస్తుంది, చాలా మంది జీవితాలను మోసం కూడా చేస్తుంది. అక్క మోసం ఏంటక్క, దైవభక్తి చేసిన వాళ్ళు ఎవరు మోసపోయినట్టు లేదు అని అంటే, ఈ మధ్యన చాలామంది దైవికంగా మోసపోతున్న కొన్ని స్టోరీస్ నేను వింటున్నాను. అక్క మాకు ఈ కళలు వచ్చినాయి, మాకు ఈ దర్శనాలు వచ్చినాయి, తర్వాత ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి అని చెప్తున్నారు అనేసి. సో రకరకాలుగా ఆత్మీయంగా పడిపోయేదానికి అవకాశం ఉంది. ఇంకా కొంతమందికి అభిషేకం వచ్చిన తర్వాత చాలా బూతులు మాట్లాడుతున్నారు. అభిషేకం అంటేనే పరిశుద్ధంగా ఉంటే వచ్చేది కదా, పరిశుద్ధులకు మాత్రమే అభిషేకము వస్తుంది. మరి అభిషేకించబడిన తర్వాత బూతులు మాట్లాడడం ఏంటి? అభిషేకించబడిన తర్వాత దినదిన రూపాంతరం చెందాలి, కానీ దినదిన పడిపోతున్నారేంటి? పడిపోతున్నారు మీన్స్ మీరు పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందుకోలేదు, ఇంకొక అభిషేకం ఉంది. ఈరోజు ఉదయకాలం అదే దేవుడు చెప్తున్నాడు, దైవం చేత అభిషేకించబడతారు, దేవుడి చేత అభిషేకించబడతారు. ప్రైజ్ ది లార్డ్. మరి దైవం చేత అభిషేకించబడిన వారు కూడా నానా భాషలు మాట్లాడతారు, దేవుడి చేత అభిషేకించబడిన వారు కూడా నానా భాషలు మాట్లాడతారు. దేవుడు మాట్లాడతాడు, దైవము మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు చాలా నెమ్మది ఉంటుంది, లైఫ్ అంతా పీస్గా ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ అనేటివి ఏమి ఉండవు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మైండ్ అనేసరికి కాన్షియస్, సబ్ కాన్షియస్ అనేది మనకు ఒకటి ఉంటుంది కదండి. కాన్షియస్లో యేసుప్రభు పునరుద్ధానుడై లేచున్నాడని, ఆయన సశరీరులకు ప్రత్యక్షత కలిగి చేసినవాడని, ఆత్మ విషయమై మరి నీతిమంతుడని తీర్పు పొందినాడు అనే లక్షణాలని మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. అన్కాన్షియస్ మైండ్లో కూడా అదే ఉండాలి. కాన్షియస్ అంటే ప్రెసెంట్ మైండ్, అన్కాన్షియస్ అంటే పాస్ట్ మైండ్. అంటే నీ లైఫ్లో అనుభూతి చెందినవి ఏవి అంటే ఇవే అయి ఉండాలి. ఏంటి అవి? ఆయన గురించిన మర్మము గొప్పది, ఆయన సశరీరంగా ప్రత్యక్షమైనాడు. అంటే ఒక పునరుత్థానుడైన తర్వాత ఉన్న ఆ శరీరము మరణించడానికి ముందు శిష్యులతో ఏ ముఖ కవలికలు అయితే కలిగి ఉన్నాడో ఆ ముఖ కవలికలు ఆ దేహాన్ని కలిగే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దయ్యం లాగా కనపడలేదు. దయ్యానికి 2 కాళ్ళు వెనకుంటే 2 చేతులు వెనకుంటే అంటారు, కానీ అలా ఏం కాదండి. దయ్యాలు కూడా మామూలుగానే కనపడిస్తాయి మనుషుల మాదిరి. సమ్టైమ్స్ మనల్ని భయపెట్టడానికి అలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నిజంగా దయ్యాలు ఉన్నాయా అంటే దయ్యాలు ఉన్నాయి. పడిపోయిన దేవదూతలే దయ్యములు లాగా భయపెట్టిస్తారు. సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఈరోజు మనం కాన్షియస్గా మన పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా లేదా, అదే మెలుగు కలిగి ఉండడము అని అంటున్నాం. సో ఈ మెలుగులో ఎలా ఉంటున్నాం? మెలుగువ లేని పరిస్థితిని బట్టి వివాహ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మెలుగు లేని పరిస్థితిని బట్టి కొన్ని రకాల జీవితాలు అర్థం కావడం లేదు. ఒక ఫ్యూచర్ ప్లాన్ కలిగి నేను ముందరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఒక వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, హూ ఈజ్ రైట్ పర్సన్, ఒక జాబ్ని నేను పొందుకోవాలి, విచ్ వన్ ఈజ్ గుడ్ ఫర్ మీ. సో ఇలా మనకి చాలా డౌట్స్ వస్తాయి కదా, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. కానీ మొట్టమొదట నేను చెప్తున్నా, సింగిల్గా ఉండడం ఆశీర్వాదం. హల్లెలూయా. ఒంటరిగా ఉండడం అనేది చాలా ఆశీర్వాదం. వాట్ ఈజ్ సింగిల్స్ అంటే ఏంటి? ఒంటరితనం అంటే దేవుని యొక్క సన్నిధిని క్యారీ చేయగలిగే కృప పొందడం. హల్లెలూయా, హల్లెలూయా. సింగిల్గా ఉంటే ఏమైపోతుంది అంటే నువ్వు దేవుడు కదా. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, నువ్వు ఒంటరిగా ఉంటే మేలు, వివాహం చేసుకోకపోతే ఇంకా అంతకంటే మేలు. వివాహం చేయని తండ్రి చాలా ఉత్తమమైన పని చేస్తున్నాడు అంటాడు. అవునా? ఎందుకంటే అంటున్నా అంటే వివాహం జరిగిన తర్వాత మీ సొంత శరీరాలకు శ్రమ అంటాడు. సొంత శరీరాలకు ఎందుకు శ్రమ చెప్తారా ఎవరైనా? ఎందుకు శ్రమ? ఎక్కడి నుండి వస్తుంది శ్రమ?
వంట చేయాలా, బట్టలు ఉతకాలా కదా. అంటే అంతవరకు సింగిల్స్గా ఉన్నంత వరకు ఉన్న బాధ్యతలన్నీ చాలా తక్కువ. ఎప్పుడైతే డబల్స్గా మారిపోతామో అప్పుడు బాధ్యతలు పెరిగిపోతాయి. కాబట్టి శారీరక శ్రమ, మానసిక శ్రమ ఉంటుంది. ఆధ్యాత్మికంగా పడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. మరి సింగిల్స్గా ఉన్నంతసేపు మనం ఏం చేస్తామంటే, ప్రభా మాకు అది లేదు, ఇది లేదు, ప్రభా పెళ్లి కాలేదు అని అడిగేటట్టుగా సాతాను ప్రేరణ కలిగజేస్తాను. మరి సరే, దేవుడి కృపను బట్టి ఏదో ఒక రకంగా దేవుడు ఆశీర్వదించి ఇద్దరిని చేసేసినాడు అనుకున్నాం. అవతరా లేదు, ఏమంటాను మమ్మల్ని పెళ్లి చేసుకోమంటా చేసుకోదా చెప్తున్నా, అదే చేసుకుంటున్నానే. కానీ ప్లాన్ ఎట్లా ఉండాలంటే ఆధ్యాత్మికంగా ఉండాలి. సో ఇద్దరు కలిసే ఉంటారు, కానీ వేరువేరుగా ఉంటారు. నువ్వు కలవో నేను కలవను, నాది ఇష్టం ఇది, నీ ఇష్టం అది, నా ఇష్టం ఇది, నీ ఇష్టం అది. సో ఇక దాన్ని అక్కడ నుండి ఏమొస్తుంది, డిస్ట్రాక్షన్స్ వస్తుంది. కాబట్టి సింగిల్గా ఉండడం అనేది వేరు చేసుకోవడం, లోకం నుండి మనల్ని మనం వేరు చేసుకోవడం, తర్వాత యూనిక్గా ఉండడం, దేవుడితో ఐక్యం అవ్వడం అంట సింగిల్గా ఉండడం అనేది. పెళ్ళైన తర్వాత సింగిల్గా ఉంటామండి, ఉంటాం కదా. పెళ్ళైన తర్వాత పిల్లలు, శరీర బాధ అంటే ఇంకా అవే మరి పిల్లలు. పొద్దున పూట పిల్లలు కొడితే రాత్రంతా తల్లి కూర్చొని పిల్లల్ని లాలిస్తూ పాలిస్తూ ఉండాలి. ఎప్పుడు తెల్లగైన వరకు పడుకోండి, వేకువ జాము వరకు పిల్లలు పడిపోతే ఈ సింగిల్నెస్ని మనం మొట్టమొదట ఆస్వాదించగలగాలి. ఆ సింగిల్నెస్ని దేవుడిలో ఒంటరిగా ఉంచిన వారు 1000 మంది అవుతారు అనండి. అంటే 1000 మంది అవుతారంటే నిజంగా మన చుట్టూ ఒక 1000 మందిని సమకూరుస్తాడని అర్థమా? కాదండి. దేవుని యొక్క ప్రాసెస్ని క్యారీ చేస్తున్నప్పుడు దేవదూతల సహాయం, పరిశుద్ధుల సహాయం పొందుకొని మానసిక స్థైర్యాన్ని పొందుకుంటాం. పరిశుద్ధతను కలిగి అన్ని విషయాలలో ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడతాం. కానీ మన జీవితాలలో ఆ యొక్క సన్నిధిని ఆస్వాదించలేం. ఇక్కడ ఒంటరితనాన్ని, దేవుడిచ్చిన ప్రతి పరిస్థితిని ఆస్వాదించలేము. లేని దాని గురించి ఆలోచిస్తూ ఆ టయాన్ని వేస్ట్ చేస్తుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో లేని దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు సాతానుడు నీకు ఏం లేదో, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావో నువ్వు మాట్లాడుతున్న ప్రతిసారి వింటాడు. వినడాన్ని బట్టి అలాంటి వ్యక్తులని నీ లైఫ్లోకి ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన తర్వాత ప్రభా ఇది నీ చిత్తమా కాదా, ప్రభా ఇది నీ చిత్తమా కాదా అంటే కళలు వస్తాయి. ఇంకా నా చిత్తమే, నా ఉద్దేశమే, నా యొక్క నడిపే అని చూపిస్తాడు. అప్పుడు వెంటనే అవునా, దేవుని చిత్తమా, దేవుని నడిపివా, దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు ఈ కళలు ఎవరు చూపించినట్టు, ఈ కళలు ఎక్కడి నుండి వచ్చినట్టు? నీ హృదయం నిండింది, నీ నోరు మాట్లాడుతుంది. సో నీ నోటి వల్లనే నీ జీవితం నాశనం అవుతుంది. దయ్యం మాట్లాడాల్సిన అవసరం లేదు, నీ ఆలోచన మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నీ హృదయం నిండింది కాబట్టి నీ ఆలోచన నీతో మాట్లాడుతుంది. ఎందుకంటే యెషయా 65:24 అంటాడు, వారు మొరపెట్టక మునిపే వారి ఆలోచనను నేను నెరవేరుస్తానన్న రీతిగా చెప్తారండి. తీసి చదవండి, యెషయా 65:24. యెషయా 65:24. ఇలాగు జరుగును, వారు వేడుకనక మునుపు నేను ఉత్తరం ఇచ్చాను. ఇంకా వేడుకోవాల్సిన అవసరం లేదంట, ఇంకా నోరు తెరవాల్సిన అవసరం లేదంట. వాళ్ళు ఆలోచిస్తుండగానే ఉత్తరం ఇస్తాడంట. మరి ఆలోచన కూడా దేవుడు వినేవాడుగా ఉన్నాడు. అందుకే నిద్రలో కలలు జాగ్రత్త, నిద్రలో నీ కలలు జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. దేవదాసయ్య గారు అయితేనేమి, మరి రకరకాల సేవకులు, ఆఫ్రికన్స్, ఆస్ట్రేలియన్స్, కిరణ్ బాలన్న ఇప్పుడు మనం పిలిపిస్తాం కదా, ఆయన కూడా అంటాడు నిద్రలో నీ కళలు జాగ్రత్త. సుఖాసనంలో ఉంటాం కాబట్టి ఏ కళలు పడితే ఆ కళలు వచ్చేస్తే అవన్నింటినీ మనం నమ్ముతూ వస్తూ ఉన్నాం. కానీ ఒకసారి ఆ కళలో నీ కలవరం వస్తుంది. ఈజ్ ఇట్ యూ ఆర్ నాట్, అది నువ్వేనా కాదా అంటూ నీ ముఖం పీకపోతుంది, నీ పరిస్థితులు ఆకలి చచ్చిపోతుంది,
నీకు ఆలోచనలో భయం స్టార్ట్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా నీ కళ కాదు, అది దేవుడి కళ కాదు, దేవుడు ఇచ్చిన నడిపింపు కాదు. దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఎన్నిసార్లకైనా అది నువ్వు ఆ కళ జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఒక పీస్ నేను వెంబడిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి వ్యక్తి మనల్ని కలవర పెడుతున్నందువలన మనకు వాళ్ళ మీద ఇష్టాన్ని ఏర్పడడం వలన, లేకపోతే వాళ్ళ మీద ఉంటున్న కోపాన్ని బట్టి నువ్వు వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నువ్వు నిద్రపోతున్న టైంలో సాతానుడు చనువు తీసుకుని మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే వాడి భాష ఈక్వల్ టు కళల భాష, దేవుడి భాష ఈక్వల్ టు కళల భాష. మరి వాడు అన్ని భాషలు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అన్ని భాషలు మాట్లాడుతున్నాడు. కాబట్టి వీటిని అన్నిటిని ఎలా కనుక్కోవాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క అన్య భాషల వలన మనకి భవిష్యత్తు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భాషలంటే దానికి స్టేజెస్ ఉన్నాయండి. భాషలంటే ఊరికే భాషలు మాట్లాడి దేవునికి స్తోత్రం కాదు. భాష మాట్లాడుతున్నప్పుడు నీ మనసు నీకు ఏదో ఒక వచనాన్ని అందిస్తుంటే అది నీకు ప్రవచనం. ఏదో ఒక దర్శనాన్ని చూపిస్తున్నప్పుడు ఆ దర్శనాక నడిపింపులో నీకు నెమ్మదినిస్తున్నప్పుడు ఆ నీ జీవితానికి అది అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. మరి చెడ్డ దర్శనాలు ఏవైనా నువ్వు భాషలు మాట్లాడుతున్నప్పుడు ఉంటే ఇది ఇలా జరగబోతుంది అని దాన్ని క్యాన్సల్ చేస్తూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దైవభక్తి పెరిగే కొద్దీ దయ్యం మనల్ని పడేయాలనుకుంటూ ఉండడం కూడా అంతే శోధనను ఆలోచిస్తాడు. యేసుప్రభు దగ్గరికి శోధకుడు వచ్చినాడా లేదా అంటే యేసుప్రభు మెలకుగా ఉన్నందువలన ఆయన దాన్ని జయించగలిగినాడు. హల్లెలూయా. నిన్న నేను సాటర్డే మెసేజ్ ఏమని చెప్తున్నా అంటే అంతర్దృష్టి కలిగి ఉండాలి. అంతర్దృష్టి కలిగి ఉండాలంటే నీ గురించి నువ్వు నీ లోపల ఉన్న అవయవాలను బట్టి నీ జీవితంలో ఉన్న బాధలు, నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదాలు ఇవన్నీ నెమరు వేస్తూ దేవుడు నేను ఎలా ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు నేను ఎలా దీవించినాడు, దేవుడు నేను ఎంత ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపినాడు అనే ఆ ప్రత్యేక దృష్టిని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ ప్రత్యేకమైన దృష్టిలో అంతర్దృష్టిలో నువ్వు ఎంత ప్రేషియస్ అనేది వాక్యం నీకు నేర్పిస్తుంది. హల్లెలూయా. సో ఆ ప్రాసెస్ ని నువ్వు క్యారీ చేస్తూ 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 ఉన్నప్పుడు ఎదుట ఒక వ్యక్తిని నిలిపి ఇతను దేవుడి చిత్తమే చేసుకో అన్నప్పుడు ఆ యొక్క దేవుడి చిత్తంలో ఉన్న వ్యక్తిని నువ్వు చేసుకోగలిగితే నువ్వు పరలోకాన్ని అనుభూతి చెందుతావు. ప్రైజ్ ది లార్డ్. ఏ సేవకుని సందర్శించొద్దండి, ఏ సేవకుని ద్వారా మీరు అడగాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిపోతుంది ఇది దేవుడి చిత్తమా కాదా అని. ఎందుకంటే మీరు ఫుల్నెస్ లోకి రాగలగాలి. సింగిల్నెస్ లో నుండి ఫుల్నెస్ లోకి రావాలి, ఫుల్నెస్ లో నుండి కంప్లీట్నెస్ లోకి రాగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. అంటే కంప్లీట్నెస్ అంటే సంపూర్ణతలోనికి రాగలగాలి. అది ఎక్కడ మెలుగువ ఉన్న పరిస్థితి అంటే నువ్వు మెలుగువ కలిగి ఉండాలి. వన్నెస్ లోకి నువ్వు రావాలి. వన్నెస్ లోకి రావాలంటే నేను ఇసుకోండు దేవుడి ఆలోచన ఆలోచన అనే మన యొక్క ఉద్దేశంలోకి మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇక్కడ సశరీరుడుగా ప్రత్యక్షమైన ఆత్మ విషయంగా నీతి పరుడని తీర్పు పొందింది. ఎలాంటి తీర్పు పొందినాడంట? నీతి పరుడు. ఆత్మ విషయంలో ఆయన బ్రతికున్న దినములన్నిటిలో తండ్రి దగ్గర నీతి మంతుడని ఘనత పొందిన వాడు భూమి మీద ఏ ఒక్కడు నేరస్థాపన చేయలేదంత పరిశుద్ధ జీవితం ఆయన మాత్రమే జీవించిన వాడుగా ఉంటాడు. మరి ఆయన నీకు గైడ్ చేస్తే ఎలా గైడ్ చేస్తాడని పరిశుద్ధతని కలిగి నీతిని కలిగి నిర్లిప్తమైన జీవితంలో ఒక ఉద్దేశానుకూలంగా నిన్ను నడిపించాలనుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఒక నిర్దేశమైన జీవితంలో కలవరపడుతూ నడిపిస్తాడా అంటే లేదండి. శిష్యులని ధ్యానిస్తే శిష్యుల జీవితంలో కూడా కలవరాలు ఉన్నాయా? కొలతలేని ఆత్మ, సంపూర్ణమైన ఆత్మను మనం కలిగి ఉండగలిగితే వాళ్ళలో కూడా డిస్టర్బెన్సెస్ అయితే లేవు. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ నాకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి కానీ జాబ్ రావాలని ప్రేయర్ చేయండి. ఇదేం చేతబడి అండి? అవునా? దేవుడు మన ఏమన్నా పనివాడా? చేయదేవా జరుగు కాక అంటే జరగడానికి లేదు కదా. మనం కలుగును కాక జరుగును కాక అంటే కదలాల్సింది ఎవరు? దేవదూతలు. ఓకేనా? దేవదూతలు నీకు వర్తను చూస్తారు. మరి పరలోకం మన గురించి ఎలా కదులుతుందంట అంటే నీ యొక్క బ్లడ్ డిఎన్ఏని బట్టి కదులుతుందంట.
అబ్రహాము సంతానము. అబ్రహాము సంతానము అనేది అబ్రహాముకు ఉన్న డిఎన్ఏని బట్టి ఆ తరాలు 1000 తరాల వరకు ఆశీర్వాదం రావాలి. అబ్రహాము జీవితంలో శాపం ఉండింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాము యొక్క శాపము 4 తరాలు వెంబడించాలి. సో డిఎన్ఏ పట్టుకుంటాడంటే అపవాదైన సాతాను. సో ఈ డిఎన్ఏ పట్టుకోవాలంటే మన జీవితాలలో, మన పరిస్థితులలో, సాతాను రాజ్యంలో మనకు డిఎన్ఏ లిస్ట్ ఉంటుంది, పరలోకంలో మనకు డిఎన్ఏ లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఈరోజు మన జీవితాలలో మనకు మా పితరులు జరిగినట్టుగానే నా జీవితంలో కూడా కీడు జరుగుతుంది. అంటే 4వ తరం శాపం కంటిన్యూషన్ అవుతుందా? 4 తరాల తర్వాత కూడా శాపం కంటిన్యూషన్ అవుతుందా? అంటే మరి ఒక తరంలో ఉన్న శాపం 4 తరాలు అయితే 4వ తరంలో కూడా శాపంగానే మిగిలిన వ్యక్తి యొక్క శాపం కూడా 4 తరాలు కంటిన్యూషన్ అవుతుంది కదా. అవునా? అంటే డివైడెడ్ అవుతుందా లేదా? మల్టిప్లై అవుతుందా లేదా? సో ఈరోజు మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో నా దగ్గర శాపం ఆగిపోవాలి, నా దగ్గర అపరిశుద్ధత ఆగిపోవాలి, నా దగ్గర డిస్ట్రాక్షన్ తొలగిపోవాలి, నా కళల మీద నేను ఆధారపడేది కాదు, వాక్యం మీద నేను ఆధారపడాలి, వాక్యాన్ని బట్టి నేను ముందరికి వెళ్ళాలి. ఇప్పుడు సహోదరులు కొంతమంది నా దగ్గరికి ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకొస్తూ, అక్కడ నాకు ఇట్లా కళ వచ్చింది, అక్కడ నా జీవితం ఇట్లా జరిగింది అన్నప్పుడు, ప్రభువా నిజంగా కళల ద్వారా నష్టపోతున్న పరిస్థితులు ఉన్నాయి, నేను కూడా అలాంటి కళలలో వెళ్ళి వచ్చిన దాన్ని అని. అంటే అనుభవం లేనప్పుడు మనం కూడా అనుభవాన్ని పొందుకోవాలి. ఎందుకు నన్ను అలా నడిపించినావు అన్నప్పుడు చాలా మంది అలాంటి శోధించబడుతున్న వారికి ఒక జవాబుగా ఉండడానికి కావాల్సిన శోధనలు గుండా నేను నడవలసిన పరిస్థితులు వచ్చినాయి. కానీ ఎప్పుడైతే మనం ఒక మనిషిని హృదయం నిండా నింపుకొని, తలపుల నిండా నింపుకొని అభిమానిస్తున్నామో ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఆటోమేటిక్గా మన మైండ్లో వస్తాయి, మన ఆలోచనలో ఉంటాయి. కాబట్టి సబ్ కాన్షియస్లో ఉన్న దాన్ని కాన్షియస్లోకి తీసుకొచ్చేదే కళ. అది జరుగుతుందని, అది నెరవేర్చబడుతుందని కళలో వచ్చినప్పుడు మనం వెంటనే సంతోషంగా ఉండి అది జరుగుతున్నందుకు స్తోత్రం అని అంటుంటాం. కానీ అది ఎప్పటికీ జరగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ కళలను ఎలా గుర్తుపట్టాలి? సమాధానకరంగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి, వాక్యానికి రిలేటెడ్గా ఉంటాయి, వాక్యానుసారంగా ఉంటాయి. కానీ మరి ఆ కళలకు సంబంధించి వాక్యానుసారంగా కూడా మాట్లాడితే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి అపవాదైన సాతాను ఏం మాట్లాడిందంటే ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, మలయాళం అని మాట్లాడినారా? అది ఏ భాషలోనైనా మాట్లాడాడు, కానీ ఏం మాట్లాడినాడు అంటే అదే ఏం మాట్లాడినాడు? ఆ మాటలన్నీ ఎక్కడి నుండి తీసుకొచ్చుకున్నాడు? వాక్యమే మాట్లాడతాడు సాతానుడు, జాగ్రత్త. వాక్యమే, దిస్ ఈజ్ యువర్ ఫేవర్, దిస్ ఈజ్ యువర్ గైడ్ లైన్, దిస్ ఈజ్ యువర్ గ్రేస్. ఈ రాలే రొట్టెలుగా చేసుకుని తిను. అప్పుడు ఏసీ ఏం మాట్లాడినాడు? దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడా అని అన్నాడు. అంటే ఆ మాట ఎక్కడి నుండి తీసుకున్నాడు? ఆయన ద్వితీయోపదేశకాండ వాక్యంలోనే తీసుకున్నాడు. అంటే మరి దేవదూతలు కింద పడితే పట్టుకుంటారా? రాయి తగలకుండా ఎక్కడి నుండి తీసుకున్నాడు సాతానుడు? 91వ కీర్తన. అంటే ఇక్కడ వాక్యము అపవాదైన సాతానికి తెలుసా తెలీదా అంటే నరాలలో వాడికి వాక్యం నీకంటే ఎక్కువగా నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. వాక్యం నింపబడిన వ్యక్తి, అభిషేకించబడిన ఒక దేవదూత పడిపోయినట్టుగా ఈరోజు వాక్యం నిండిన మన జీవితాలలో కూడా పడిపోయే అవకాశం ఉంది. కానీ కన్ఫర్మేషన్స్ ఎప్పుడు మన జీవితాలలో ఎలా తెచ్చుకోవాలి? వాక్యం ద్వారా. మరి వాక్యం ద్వారా పడిపోకుండా ఉండాలంటే ఆ వాక్యం ద్వారానే, ముళ్ళుతోనే తీయాలంటే వాక్యం ద్వారానే మనను జయింపజేసుకోవాలి. అంటే ఈరోజు మనకి ఏది ఇంపార్టెంట్ జీవితంలో అన్నింటంటే వాక్యం. మరి పేతురు నువ్వే అయితే నేను నీళ్ళ మీద నడవడానికి సహాయం చేయను అన్నాడు. వెంటనే రా పేతురు అని దేవుని దగ్గర నుండి ఒక స్వరాన్ని తీసుకున్నందు వలన ఆయన నీళ్ళ మీద నడవగలుగుతున్నాడు. సో ఇలానే నువ్వే ఈ పెళ్లి చేసింటే అని అంటాం దేవుడు. అవునా? నువ్వే ఉద్యోగం ఇచ్చింటే ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చినాయి అంటాం. వాక్యం మీదే కట్టుకున్నాను, వాక్యం మీదనే నడుస్తున్నాను, వాక్యమే జీవితం అనుకున్నాను.
ఎందుకు నువ్వు చెప్పిన దాంట్లోనే నేను వెళ్తుంటే కష్టాలు వచ్చినాయంటే పరిస్థితులు అన్నింటినీ ఆలోచిస్తే ఎంత మనకు తెలియకుండా సైతాన్ని ఎంత ప్రబలుతున్నాడు. అందుకే లోకం చీకటి కమ్ముతుంది. ఇలాంటి తేజరిల్లండి అని అంటున్నాడు. ఎక్కడికి తేజరిల్లాలి? జీవాన్ని ఆస్వాదించగలగాలి. అయితే మన జీవితంలో ఎవరిని చేసుకోవాలా, ఏ పొందుకోవాలా, ఎట్లా జాబ్ కావాలా, ఎట్లా ఐశ్వర్యవంతులు కావాలి, ఈ డిస్ట్రాక్షన్స్ అన్ని సాధారణ కలిగిస్తున్నాడు. కోటీశ్వరులు అవుతున్నారంటే అందరినీ దేవుడు ఆశీర్వదించడానికి కాదండి. డబ్బు ఇవ్వడం వలన మనం ఏమైపోతామంటే దేవుడికి దూరం అయిపోతాం. పెళ్లి చేయడం వల్ల ఏమైపోతుందంటే దేవుడికి దూరం అయిపోతాం. పిల్లలు చేయడం వల్ల దేవుడికి దూరం అయిపోతాం. ఇవన్నీ ఆశీర్వాదాలు నేను కాదనడం లేదు. కానీ ముందుగా నువ్వు దేవుని సంపాదించుకోగలిగితే, ముందుగా నువ్వు దేవుడిలో బలపరచబడితే, అప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి ఇంతలో నీకు గైడ్ చేసినప్పుడు మరి విషయంలో యోసేపు ఎంత సహాయకరంగా ఉన్నాడో నీ జీవితం అంత సహాయకరంగా ఉంటుంది. ఎందుకంటే మొదటి వివాహం మనకు ఎవరు అవుతుందండి? పరిశుద్ధుడైన దేవుడి యొక్క చిత్తంతోనే మనం వివాహం చేసుకున్న వారు అంటాం. పరిశుద్ధ కన్యకగా, శివుని కన్యకగా, ఎత్తబడి గుంపులో ఉండాల్సిన బిడ్డగా మనం రూపాంతరం చెందిన వారుగా ఉంటాం. కాబట్టి ఈ లోకంలో నీకు ఒక శరీరాన్ని అవసరము. కాబట్టి ఆ శరీరాన్ని ఎవరో మీకు దేవుడు ఇవ్వగలుగుతాడు. కానీ మనం ఏం చేస్తామంటే అగ్గిపెట్టెలోనే ఉండిపోతాము. ఇదే కావాలి, ఇదే కావాలి. బాయిలో కాబట్టి తాగుతుందో తెలియదు, తాగుతుందో తెలియదు, కానీ బాయిలోనే ఉంటుంది. బాయిలో ఉన్నది వల్ల బాయిలో నీళ్ళని తాగదు కాదు. లోకంలో ఉన్నది అంతా లోకాన్ని జయించగలమా? ఆ ఆదామావలో జీవోక్ష ఫలాలు తిని ఉంటే ఈరోజు ఈ శ్రమ ఉండేది కాదు. అతను ఆ ఉన్నతమైన శిఖరంలోని పరవేశపడే స్థితి, పడిపోయే స్థితి వచ్చేది కాదు. కానీ ఈరోజు మన జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా వెళ్ళినప్పుడు చాలా ఉత్సాహకరంగా ఉంటాం. వెళ్ళిన తర్వాత పోయి పక్కకి ఏమో కావాలంటే బాగుండే అమ్మ వాళ్ళు అంత పండుగకుండా బాగా వెళ్ళాం. వెళ్ళినాక ఎక్కడ కాసేపు ప్రార్థన చేస్తాక పని సరిపోతుంది. పెళ్ళైన వాళ్ళని అడిగితే నిజంగా టైం దొరుకుతుందా? పెళ్ళైనాక పిల్లలైనాక తర్వాత కొంచెం టైం దొరుకుతుంది కదా. చూడగా సిస్టర్ అంతేనా? పెళ్ళైన తర్వాత టైం దొరుకుతుందా? అస్సలు దొరకదు. అక్కడికి ఆడబిడ్డకి మంటలు అంతగా భర్త వచ్చానా, పిల్లలు వచ్చానా, 15కి కూడా పర్మిషన్ ఇవ్వదు. అర్థమవుతుందా? పెళ్ళి అంటే ఎవరిగా చెప్తే సుఖమని అంటే అది లాగా ఒకటి కొట్టచ్చు, ఏముండదు పెళ్లి తర్వాత. కానీ దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తితో పెళ్లి జరిగితే ఇంకా పరలోకమే. పరలోక సౌందర్యాన్ని మనం ఆస్వాదించాలి. పరలోక ఉద్దేశంతో మనం నడిపించబడాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, కానీ అన్ని విషయంలో నాశనకరమైనదిగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ నాకు కలవడింది, అక్కడ నాకు ఇది జరుగుతుంది, అక్కడ నాకు అది జరుగుతుంది, వెరీ గుడ్. కానీ నీ హృదయంలో అతని మీద ఉంటున్న ఇష్టాన్ని బట్టి సాతానుడు నీకు కలుగజేస్తున్న దృష్టిని, నీ మలుస్తున్న దృష్టిని బట్టి నీ జీవితము నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. కాబట్టి మొట్టమొదట నువ్వు ఏం తినాలా? జ్ఞానవృక్ష ఫలం కాదు. జ్ఞానవృక్ష ఫలం అంటే ఫోన్ని ఆపరేట్ చేయడం, కంప్యూటర్ని ఆపరేట్ చేయడం, ఎంత చదువుతున్నాము అనేది కాదు. మొట్టమొదట ఎంత బైబిల్లో అన్వయించుకుంటున్నావు, ఎంతగా నీ జీవితంలో దేవుడి యొక్క చిత్తం జరుగుతుందా లేదా అనే మెరుగు మనం కలిగి ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్. మెరుగు కలిగి వన్నెస్లోకి రావాలి. నువ్వు దేవుడు పక్క పెట్టండి ప్రస్తుతానికి. నీ ఆలోచన, నీ యొక్క దృష్టి, నీ మాట ఒకటవ్వాలి. అప్పుడు నీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనిషి యొక్క మనసు కోతిలాంటిదంటే ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీద ఎగి ఆట ఆడుతుంటది కదా. అట్లా కొంచెం సేపు ఆ ఇష్టము, కొంచెం సేపు ఈ ఇష్టము, కొంచెం సేపు అది నచ్చుతుంది, కొంచెం సేపు ఇది నచ్చుతుంది. అలాంటి బ్రతకడం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా అని? కానీ తండ్రి అయిన దేవుని ఘనపరచడమే నా పని అని చివరి వరకు తన పని మీద కాన్సన్ట్రేట్ చేసిన యేసుక్రీస్తుని మనం మాదిరిగా కలిగి ఉండగలిగితే, యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉంటే, అక్కడ ఆది కాలంలో దేవుడే ఆలోచిస్తున్నాడు అని అంటున్నాడు. ఆ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదవండి, చూద్దాము. మీకేమర్థమవుతుందో ఒకసారి నాకు చెప్తే. 22 అతడు చేయి చాచి జీవవృక్ష ఫలాలను తిని నిరంతరము జీవించునేమో అని. అంటే జీవవృక్ష ఫలాలు తినడం వలన నిరంతరము జీవిస్తాము, నిరంతరము నీతిని కలిగిన ఆలోచనలనే పొదుగుతాము, నిరంతరము మంచి ఉద్దేశాలనే కలిగి జీవిస్తాము. అది మనకు జీవాన్ని అనుగ్రహిస్తుంది, అది మనకు ఉత్తమమైన నడిపింపునిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏది ఎంత మాత్రమును లేదు. మరి దేవుడు మనకు ఫేవర్ని చూపిస్తే 40 మార్కులకు కూడా ఉద్యోగం వస్తుంది. ఆమేన్. ఆయన మన మీద దయ చూపించాడు. ఆయన అనుకుంటే రాజులని మన కోసం మార్చివేయగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా.
చనిపోయిన తర్వాత ఈ కోడదూడల దగ్గరికి వెళ్ళడం, సింహాల దగ్గరికి వెళ్ళడం, మేకపోతుల దగ్గరికి వెళ్ళి మిడునాగులతో ఆటలాడడం వంటిది కాదు. భూమి మీద ఉండగానే దురాత్మల సమూహంతో యుద్ధము జ్ఞానాన్ని మనం కలిగి, అంటే మెరుగు కలిగి ఉండగలిగితే నీవు ఖచ్చితంగా ఫేవర్ని కలిగి ఉంటావు. నీకే జాబ్ని ప్రొవైడ్ చేస్తాడు, నీకే మంచి వివాహాన్ని జరిగిస్తాడు. ఈ జీవితంలో ఒక్కరోజు కూడా నిద్రపోకుండా, ప్రార్థించాల్సిన సమయంలో నెగ్లెక్ట్ చేయకుండా ప్రభుతో సత్సంబంధాన్ని కలిగి ఆ జీవాన్ని నువ్వు ఆస్వాదించగలిగితే నిరంతరం జీవించువాడుగా ఉంటావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి ఇది ఈజీనా కాదా అంటే చాలా ఈజీ అండి. దేవుడితో మన ఆలోచనలను సంభాషించడం, నిరంతరం దేవుని ఆలోచనలు మనలో వినుకోవడం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడిని మొదటి స్థానంలో పెట్టగలిగినప్పుడు నీ ఇష్టం ఏందో చేయగలడు కదా, నీ పరిస్థితులు ఏదో మార్చగలడు కదా, నీ స్థితిగతులు ఏమో నీకు అందించగలడు కదా. అవన్నీ గిఫ్ట్స్, ప్రైజ్ లార్డ్, అవన్నీ నీకు ఆశీర్వాదాలు అవుతాయి. అవన్నీ నీ జీవితంలో మహిమాన్వితమైన కృపను కుమ్మరిస్తాయి. కాబట్టి ఒంటరిగా ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమేన్. ఎంజాయ్ చేయడం అంటే ఏంటి? దేవుడితో గడపడం. ఇప్పుడు అమ్మ నాన్నలు అత్తమామలంతా బాధిస్తారో లేదో మనకు తెలియదు. తర్వాత పెళ్ళైన తర్వాత అత్తమామలు బాధిస్తారు అనే పొజిషన్ రాకుండా ఉండాలంటే ముందుగా మనము దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు చెడ్డదాని అని తెలిసిన వాడు విడిచిపెట్టి నీ భర్త వస్తాడు. మన జీవితంలో ఆయన యోసేపు బాహటంగా చూస్తున్నప్పుడు ఆమె చెడ్డది అనేది తెలుస్తుంది. కానీ శారీరకంగా చూస్తున్నప్పుడు ఆమె చాలా చెడ్డది, ఆమెను వదిలిపెట్టాలి, నా నీతిని బట్టి నేను ఆమెను ఏమనకూడదు అని అన్నాడు యోసేపు. కానీ ఎప్పుడైతే దేవుని స్వరం ప్రకారం అతను నిలబడాల్సి వచ్చిందో, నీకంటే నీతి మంత్రాలు ఉత్తమరాలు మరి అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే మన నీతిని ఎవరు బయలుపరుస్తారండి ఇప్పుడు? అంటే ఇప్పుడు మరి ఎవరితో స్నేహం చేసింది? యోసేపుతోనా? దేవుడితో స్నేహం చేసింది. దేవుడినే తనకు మొదటి స్థానం కలిగి ఉన్నది వలన యోసేపు దగ్గర ఆమె హెచ్చించబడే పరిస్థితిని దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహిమ మనం పొందుకోవాలి. ఇప్పుడు ఒక మెంటర్షిప్ కింద మనం ఉన్నాం. వాళ్ళు చెప్పిందలా చేస్తే వాళ్ళ మీద ఉన్న దుప్పటి మన మీద వస్తుంది. ఏలియా ఎలీషాల గురించి చూస్తాం కదా, మోషే యెహోషువ గురించి చూస్తాం. మరి మోషేకి సంతానం ఉంది కదయ్యా, వాళ్ళని దీవించాను. అహరోను యొక్క సంతానాన్ని దీవించినాడు దేవుడు, కానీ వాళ్ళు నేతిగా లేరు, పడిపోయినాడు. కానీ అంతటిలో అన్ని వేల జనాభాని ఒక వ్యక్తి మాత్రమే నడిపించగలడు. అంతవరకు పేరేంతో తెలియదు, ఊరేంతో తెలియదు అతనికి కదా. ఒక్కసారి గిరీటం అతనే ఆశ్చర్యం, నేనెందుకు ఎన్నికైనాడు ప్రభువా అని అంత భయపడినాడు. భయపడదు, మోషేకి తోడైనట్టు నేను నీకు తోడుంటాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అతి సాధారణమైన వ్యక్తి బహుశ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నతమైన స్థితిని పొందున్నాడు. ఎందుకు తెలుసా? మోషే మెంటర్షిప్ కింద ఉండాలనుకున్నాడు. మోషే ఆధిపత్యం కింద ఉన్నాడు. మోషే రామ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తామన్నారా? అన్నా. మోషే దేవుడితో ముఖాముఖి మాట్లాడే స్థానం లేకపోతే మోషేకి ఏం కావాలో పిలిస్తే పలకంత దగ్గరలో ఉన్నాడు. పిలిస్తే పలకగలిగేంత దగ్గర. మోషే కొండపైకి పోతే ఆహారం ఏం లేదు. యెహోషువకు ఉందా ఆహారం? యెహోషువ 40 రోజులు ఉపవాసం ఉన్నాడని ఎవరైనా రాష్ట్రారా? అక్కడ రాయబడలేదు. కానీ ఎవరు చూసినాడండి? రాష్ట్రం చూస్తున్నా, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినాడా లేదా? యెహోషువని హెచ్చించినాడా లేదా? యెహోషువ అదో మొదటి కాలం ఏంటి అంటే వేయడానికి వాళ్ళు ముందుకు వెళ్ళిన విశ్వాసాన్ని బట్టి వాళ్ళు కూడా ఆ యొక్క అది 2 పాయలు అంటే మోషేకి తోడైనట్టుగానే ఉన్నాడా లేదా? చెప్పిన వాడు మాట తప్పదు. ప్రైజ్ లార్డ్. అంటే ఈరోజు మీ జీవితాలలో, మీ పరిస్థితులలో దేవుడు పిలుపు ప్రకారం జీవించడానికి నాకు ఏం అవసరం లేదు, దేవుడికి నచ్చాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి నిన్నటి దినాన శనివారం రాష్ట్రంగా విత్తిన దాన్ని 2 అంతల ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. నువ్వు రాష్ట్రంగా చేసిన ఈ కుడి చేతితో చేసేదాన్ని ఎడమ చేతి తెలకుండా చేయమన్నాడు. అయితే దాన్ని 2 అంతల దీవెనకరంగా మార్చుతాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవునండి, దేవుడు గొప్పవాడు.
దేవుడు అతి శ్రేష్టమైన కృపను కుమ్మరిస్తాడు. అయితే ఆదిలో ఉంటున్న విశ్వాసం అంతవరకు చూపించండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని నిలుస్తాడు. తొందరగా వచ్చి మ్యాథ్స్ చేయడానికి ఇష్టపడండి. మీ జీవితంలో వేరే వ్యక్తులు వచ్చి మీకు సహాయం చేసే కృపను అందిస్తాడు. చర్చ్ అంటే అంత ఈజీ కాదు, దేవాలయం అంటే అంత ఈజీ కాదు. ఆయన యొక్క ప్రజెన్స్ని అనుభూతి చెందగలిగే ఈ స్థలంలో ఫస్ట్ ఎవరు వస్తున్నారు? బుద్ధి గల కన్యకలాగా ఉండండి. బుద్ధి లేని కన్యకలాగా కాదు మనం ఉండాల్సింది. ఎలా ఉండాలి? అక్క పొద్దుముందులు హెచ్చరించడం కాదు, ఇది మీకు వస్తున్న కీ. ఇది ప్రైసలా ఒకవేళ నా స్వరం మీకు అలా అనిపిస్తుంటే క్షమించండి. కానీ నిజంగా మన జీవితాలలో అద్భుతాలు జరగాలంటే మొట్టమొదట ఇచ్చి శోధించండి. ప్రతిసారి డబ్బులు ఇస్తామా? డబ్బులు ఇవ్వలేం కదా, మరి ఏమి ఇవ్వగలం? విధేయత, త్యాగం, సమయాన్ని, ఒంటిని, మన శరీరాన్ని త్యాగం చేయాలి. అంటే కష్టపడి కాసులు కొట్టడాలు, పరిచర్య చేయడాలు, దేవునికి మహిమ కలుగుతాను. ఒకరోజు అయితే సీరియస్గా వస్తున్నా, ఆ రోజు ఏం బాగాలేదు నాకు. దేవుని పని ఒకరే చేస్తామా అంటే చేయలేరు, అందరం కలిస్తేనే దేవుని పని జరుగుతుంది. కానీ యెహోషువ 40 రోజులు మోషే ఉపవాసం ఉంటే ఆయనతో పాటు ఈయన ఉన్నాడు. ఆయన కావాల్సిన ప్రతి బట్టిలో ఈయన తోడుగా ఉన్నాడు. కాబట్టి యెహోషువని ఎట్లా ఆశీర్వదించాలో పరలోకపు తండ్రికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక చరిత్రలో సృష్టిని క్రియేట్ చేయగలిగినాక సూర్యుడు ఆగిపో, చంద్రుడు నిలిచిపో అంటే ఆగిపోయి నిలిచిపోయింది. మరి మీ జీవితాలలో కూడా కార్యాలు జరగాలి, మీ పరిస్థితుల్లో కూడా అద్భుతాలు జరగాలి అంటే యూ హ్యావ్ టు ఒబే, యూ హ్యావ్ టు ఈట్ మోర్ ఆఫ్ లైఫ్. అవునండి, నీ జీవితంలో కష్టాన్ని కలిగజేస్తున్న ఆలోచన తిననివ్వద్దు. నేను ఆ సమయంతో దుఃఖపడుతూ ఉండొద్దు. ఆయనను ఆరాధిస్తూ ముందరికి వెళ్ళాలి. ఎటు వెళ్ళి అటు దేవుని కృపలో మనం ముందరికి వెళ్ళాలి. ఒక 6 నెలలు జరగాలి సిస్టర్, ఒక 10 నెలలు జరగాలి సిస్టర్ అంటుంటారు. 1 నెలలో జరగదా అని అంటున్నారు. ఈ కాలంలో అసలు దేవుడు ఏం కార్యాలే చేయను అని కూర్చునే సమయం వచ్చింది. చేయకపోతే మీకు దేవుని ఆరాధించారా? భక్తి చెయ్యరా? దేవుడు ఏం చేసినా ఏం చేయకపోయినా ఆయనలో మనం సంపూర్ణ సంతోషాన్ని కలిగి ఉండాలి. చాలా కలిగి ఉండాలంటే వాక్యాన్ని నెమరు వేసే వాళ్ళుగా ఉంటాము. వాక్యాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నది వలన వాక్యము ద్వారా సాతాను వచ్చిన యేసు ప్రభులాగా వాక్యము ద్వారానే తరిమి కొట్టగలుగుతాం. ఆమేన్. మరి కళలు కూడా, కళల ద్వారా సాతాను వచ్చిన, ఆ కళల ద్వారా వచ్చిన సాతానుని మళ్ళా దేవుడి యొక్క వాక్యము ద్వారా వెళ్ళగొట్టగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అతను మనలో జీవించాలని చెప్పినందువలన ఊరికేనే ఉన్నారు. కానీ ఈ పిల్ల ఉన్నాడు, అతని ఇంట్లో అతను ఉన్నాడు. నిజంగా దేవుని చిత్తం అంటారు అది. యవ్వన జనాంగమా జాగ్రత్త, అది జరిగే అవకాశం ఇప్పుడు తాళి పడింది. కాబట్టి దేవుడు ఒకవేళ ఆ పిల్ల బాధను బట్టి సమకూరుస్తాడని కాదనని, కానీ ఇంత డిస్ట్రాక్షన్స్ ఉంటాయా మీకు? దేవుడే దర్శనాలు చూపిస్తే ఆలోచించండి. దేవుని చిత్తం అనేసి ఇంకొక సహోదరు కూడా తన యొక్క లైఫ్ అంతట్లో జీతం ఇస్తుంది. ఫైనల్గా వాడు ఇంకో పెళ్లి చేసుకొని ఇంకో లవర్ని చూపించేసరికి అది వాక్యం మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. వాక్యానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా ఆ శోధనల గుండా వెళ్ళొచ్చు. శోధన ఉండొచ్చు, కాదని దాంట్లో తప్పిస్తాడు దేవుడు. స్పష్టత ఇస్తాడు, నడిపిస్తాడు, వెసలబాటు కలిగజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమిటి నమ్మాలి? కళలు నమ్మొచ్చా? దర్శనాలను నమ్మొచ్చా? ఏం నమ్మొచ్చు? కళ్ళు తీసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.